ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి! వాడ కాటించే తాత పిల్ల పెద్ద ముసలి ముద్ద అందరినీ రమ్మన్నారని చెప్పు. పలుగు పాలకొట్టని కొలుపు ఏది దొరికితే ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు. రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామీదేవి మనవడు మహేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. లీలో 6 ఎవడన్నా కొడతాడు. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. వీళ్ళు చెప్పిన రీజన్స్ రాసిన రిపోర్ట్స్ కన్నా ఎప్పుడో రాసిన నీ రాత గొప్పది ప్రేరణ. దాన్ని ఎవ్వడు మార్చలేడు. ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవ అదే కుర్చీని వర్ధాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. ముట్టుకోవద్దని చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఎవ్వడు వాడిని ముట్టుకోకూడదు. ప్లీజ్. Request. పొద్దున్నే ఫైట్ అండి బుజ్జి. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువస్తారా? ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో. ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.